అదే మేడం, మీదైతే ముఖ్యంగా భీమవరం, కాకినాడ పుట్టిల్లు, మెట్టినిల్లు. మరి గుంటూరుకి ఎలా లోకల్ అయిపోయారు? మేము రావడం ఈయన జాబ్ నిమిత్తం వచ్చామండి ఇక్కడికి. ఈయన అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్గా చేస్తూ రిటైర్ అయ్యారు రీసెంట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల అంటే నేను ఖాళీగా ఉండే మనస్తత్వం కాదు. హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండి ఖాళీగా ఊరకనే తిరుగుతున్న పిల్లలందరినీ చేరదీసి టైలరింగ్ నేర్పడం, సాఫ్ట్ టాయ్స్ నేర్పడం, అక్షరాలు రాని వాళ్ళకి మా పాప పగలగొట్టేసిన పలకలు ఇచ్చి మరీ నేర్పడం అట్లా చేసేదాన్ని. ఒకసారి అక్షదీప్తి మీటింగ్కి ఎవ్వరూ లేరు అక్కడ, టెంట్లో జనాలు లేరు. మా ఇంటి ముందే వేశారు. 1997 ఎవరు లేకపోయేసరికి మేయర్ గారు వచ్చారు. టెంట్లో ఎవరు లేరు జనం. తిరిగి చూస్తే మా ఇంట్లో జనాలు బాగా కనిపిస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, జనం ఉన్నారు. హైమావతి గారని ఆవిడ టీచర్ మాట, ఆవిడని పంపించారు మా ఇంటికి. పంపించి అందరినీ మేయర్ గారు వచ్చారమ్మా, అందరిని ఒకసారి రమ్మంటున్నారు మీటింగ్కి అని. నేను ఇక్కడికి వచ్చిన కొత్త అది. మా వారు లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. కొలి శారదా ఆవిడే మమ్మల్ని తీసుకొచ్చారు బయటికి. మా వారు లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత అడిగి వస్తానని చెప్పాను. ఆవిడ వెళ్ళి అదే మాట చెప్పారట. ఈ వింత జీవిని చూడాలని వచ్చారు మేడం. వచ్చి మీది ఏ ఏరియా అని అడిగారు. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరని అడిగారు. అడిగితే చెప్పా ఇట్లా అనేసి. సరే నేను మేయర్నమ్మా అన్నారు. నాకు మేయర్ ఎవరో తెలియదు, అంటే ఏంటో తెలియదు. ఈలో మా వారు వచ్చారు, ఆయన కంగారు పడిపోతున్నారు. మేడం కాఫీ పెట్టది ఇది అనేసి ఆడవాడు చేశారు. చేసిన తర్వాత అదే నేను ఒక మంచి ఆడపిల్లని చూశాను, అందుకని పలకరించి వెళ్దామని వచ్చాను అని ఏంటి అని కూర్చోబెట్టి అడిగారు. నేను అక్కడ తయారు చేయించిన సాఫ్ట్ టాయ్స్ అవి చూశారు. ఏంటంటే నాకు తెలిసిన, నాకు ఇది వచ్చు మేడం, నా సరదాగా ఉంటుంది, వీళ్ళు ఖాళీగా ఉన్నారు నేర్పుతున్నాను. వీళ్ళు ఏమి ఇస్తారు నీకు అంటే, వాళ్ళు ఏమి ఇవ్వలేరండి, వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, నేనే మా నాన్నగారు చీర కొనుక్కోమని ఇచ్చిన డబ్బులు అవి తెచ్చుకొని నేర్పుతున్నాను అని. అంటే మీకు ఎవరికన్నా ఏదన్నా చెయ్యాలి, నేర్పించాలనే తపన ఆటోమేటిక్గా మా ఫాదర్కి ఉంది. అది నాకు వచ్చి ఉంటుంది తెలియకుండానే. సో ఆవిడ వెళ్ళిపోయారు, అప్పటికి వెళ్ళిపోయారు. ఫోన్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే అది తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత సడన్గా మళ్ళీ వచ్చారు, ఒక 1 month తర్వాత వచ్చారు. వచ్చి లత నేను కేరళ వెళ్ళాను, వెళ్ళినప్పుడు అక్కడ మహిళా పొదుపు సంఘాలు చూశాను. నేను 3 months నుంచి ట్రై చేస్తుంటే ఒక్క పొదుపు సంఘం కూడా రాలేదు. మీరు ముందుకు వస్తే మీరు ఒక్కళ్ళు ముందుకు వస్తే మిగతా వాళ్ళు ముందుకు వస్తారు, ఒక్కటన్నా స్టార్ట్ అవ్వాలి, అది మీరు చేస్తే బాగుంటుంది నుంచి ఒక అడుగు అడిగారు. అడిగితే నేను అన్నా మేడం ఏంటి దాన్ని ఎలా అండి అని అడిగా. అస్సలు నేను చాలా తెలివి తక్కువ దాన్ని. ఎలా అండి అని అడిగితే చెప్పారు, ఇలా బిలో ప్రాబ్లం అయినా అది ఇది అని చెప్పుకొచ్చారు. అలా అయితే మా వారు గవర్నమెంట్ జాబు, అప్పటికి చిన్న జాబే కానీ గవర్నమెంట్ జాబు అని అంటే, అప్పుడు అన్నారు నేను బయలా మారుస్తా, స్త్రీ శక్తి అని ఒకటి పెట్టారు మేడం. బయలాలో 10 మందిని నడిపించే లీడరు ఎవరైనా పర్వాలేదు, లీడర్షిప్ క్వాలిటీ ఉంటే చాలు అనేది బయలాలో మార్చి మమ్మల్ని చేయమన్నారు. ఎలా చేయాలంతా కనుక్కొని స్టార్టింగ్ ఓపెనింగ్ రోజు 10 మహిళా పొదుపు సంఘాలు చేసాం. ఒక్కొక్క సంఘంలోనూ 20 మంది 15 మంది. ఇప్పట్లో 10 మంది కాదు, రోజుకి రూపాయి కాన్సెప్ట్. అప్పుడు రూపాయి మనం ఖర్చు పెట్టే దాంట్లో, అంటే ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టండి అనేది ఒకలా ఉంటుంది, అలా ఉంటుంది కదా. అలానే రోజుకు రూపాయి, నెలకి 30 రూపాయలు. అప్పుడు రూపాయి అంటే ఇప్పుడు ఎంత ఉండొచ్చు మేడం రోజు కంటే? ఇప్పుడు 500 అనుకుంటా. ఓకే. అట్లా మొదలుపెట్టి చేయడం మొదలుపెట్టాం. 10 సంఘాలు ఓపెన్ చేసాం. చేసిన తర్వాత మేడం అదే చెప్పారు, నేను చెప్పాను కదా నీలో లీడర్షిప్ క్వాలిటీ ఉంది అనేసి. ఈయనేమో అమ్మో దానికి ఏం తెలియదండి, అమాయకురాలు, చూడ్డానికేమో కొంచెం మంచిగా అనిపిస్తుంది, బయట కష్టం అనేవారు. అంటే నేను తీసుకొస్తాను అనేవారు మేడం. అట్లానే నన్ను ఎక్కడ బయట వదలలేదు ఆవిడ. తీసుకెళ్ళేవారు, తీసుకొచ్చి ఇంటి దగ్గర దించి మరీ వెళ్ళేవాళ్ళు.
అలా మేము అప్పట్లో 4000 మహిళా పొదుపు సంఘాలు చేసాం. ప్రతి మహిళా పొదుపు సంఘంలోనూ నేనున్నాను. అంటే మేయర్ గారు మిమ్మల్ని పసిగట్టారు, మీరైతే కరెక్ట్ అనేది ఫస్ట్ మేయర్ గారి నుంచి వచ్చింది. వంటింట్లో ఉండాల్సిన దాన్ని నువ్వు ఇలాగా నీకు శక్తి ఉంది అని చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చి నిలబెట్టింది కొల్లు శారదా గారు. అంటే ఒప్పుకోవచ్చేమో, మనం తల్లిదండ్రులే మెయిన్ టీచర్స్ అంట, నేర్చుకునేది వాళ్ళ దగ్గర నుంచేనట. మీ విషయంలో నేర్చుకుంది కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచే. తండ్రి గారు ఆయన బ్లడ్డే నాది. అప్పుడు అదే మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఒక టీచర్గా మమ్మల్ని 5 పిల్లల మమ్మల్ని పెంచుతూ ఏ పిల్లాడు స్కూల్ ఫీజు అంటే అప్పుడు స్కూల్ ఫీజులు ఏం కాదు కానీ బుక్స్ కట్ట కొనుక్కోలేకపోతే ఆయన కొనిపెట్టేసి ఇంటికి వస్తే మా మదర్ గొడవ చేసేవారు. అంటే గొడవ అంటే ఈ పిల్లల్ని సబ్సెంట్గా మనం చూసుకోగలగాలి, అది చూసుకోలేనప్పుడు మీరు బయట ఏంటండి మొన్న ఇచ్చొచ్చారు ఈరోజు వచ్చారని అనేది. అయినా కూడా వాళ్ళు చదివే వాడి జీవితం మొత్తం వాడు దాని మీద ఆధారపడి ఉంటుంది, అదే మన పిల్లల్ని రక్షిస్తుంది అని. అది అప్పట్లో మాకు అర్థం కాకపోయినా మేము బయటకు వచ్చిన తర్వాత మాకు ఇంకా అదే ఇది. మా తమ్ముడు చెల్లి వీళ్ళందరూ కూడా అట్లానే ఎంతో కొంత సర్వీస్ అయితే చేస్తూనే ఉంటారు, నా అంత కాకపోయినా. ఇప్పటికి నాన్నగారు ఇక్కడికి వస్తూ ఉంటారా మీ దగ్గరికి? నాన్నగారు మధ్యలో ఏంటంటే రిటైర్ అవ్వకముందే చార్ట్స్ అని సొసైటీ పెట్టారు. దాంట్లో నేను సెక్రటరీగా, నాన్నగారు ప్రెసిడెంట్గా వర్క్ చేసేవాళ్ళు. అది ఓల్డ్ ఏజ్ హోమ్, గోశాల, తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ని చేస్తూ ఈ రోజుకి నేను చేస్తున్నా. కానీ మేము ఎప్పుడు ఏ గవర్నమెంట్ స్కీమ్ కానీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ అప్లై చేయలేదు. నాన్నగారి ఉద్దేశం ఏంటి అంటే సొసైటీ అంటే చాలా బ్యాడ్ నేమ్ ఉంది బయట. సొసైటీ అంటే ఫండ్స్ అప్లై చేయడం కోసమే సొసైటీ పెడుతున్నారు, సర్వీస్ కాదు వీళ్ళది, సర్వీస్ కోసం కాదు అనేది, ఫండ్స్ కోసం అన్నది బయట ఉంది. ఇది మనం చేయగలిగేది మన దగ్గర ఉన్నంత వరకు మనం చేయగలిగే సర్వీస్ చేద్దాం. ఇప్పుడు నాన్నగారు వర్క్ చేస్తున్నారు. నాన్నగారు చనిపోయారు సెకండ్ కోవిడ్లో చనిపోయారు. ఆయన బయట అందరికీ సర్వీస్ చేసి మందులు పంపిణీ చేసి ఎంత చెప్పినా వినలేదు. 75 years. ఆ టైంలో ఆయనకి కోవిడ్ రావడం, ఫస్ట్ కోవిడ్లో ఏమీ రాలేదు, చాలా సర్వీస్ చేశారు. సెకండ్ కోవిడ్లో ఎఫెక్ట్ అయ్యి తగ్గిన తర్వాత చనిపోయారు. అంటే అంటే బాడీలో కరోనా ఒక పార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు కొంతమందికి, షుగర్ అని. నాన్నగారికి షుగర్ లేదు, బీపీ లేదు. దేని మీద అంటే అలా షుగర్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాన్నగారికి దేని మీద ఎఫెక్ట్ అయింది? హార్టే బాగా. అంటే మీరు ఒక గురువుని కూడా కోల్పోయారని అనుకోవచ్చు. అన్ని సర్వస్వం. కానీ మీరు కెరియర్లో ఇంత పైకి రావడానికి ఆయన్ని నిదర్శనంగా చూసిందే, మీరు నేర్చుకున్నది మీరు ప్రజలకు చేశారు. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా భర్త, ఆయన వదలందే, ఆయన కాదు అంటే నేనేం చేయలేను కదా. ఆయన కూడా ఆయన అంటే వెళ్ళి చేసే అన్నంత కాకపోయినా ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నమ్మి ఆయన నన్ను బయటికి పంపించి, ఒక్కొక్క టైంలో అయితే అంకుల్ మా దగ్గర పెట్టుబడి లేదు అని నా చుట్టూ ఉన్న పిల్లలు అడిగితే ఆయన దగ్గర ఉన్నంత వరకు మాకు పెట్టుబడి పెట్టి మళ్ళీ వసూలు చేసేవారండి. సుమా వదిలేదు, నేర్పారు. అంటే మాకు ఆ బాధ్యత ఉండదు, ఇస్తూ పోతే మాకు ఆ బాధ్యత ఉండదు కదా. అందుకని మీరు తెచ్చుకున్న దాంట్లోనే మీ కష్టం ఉండాలి, మీ ఇది ఉండాలి, మీ ఖర్చు ఉండాలి, దాన్ని మించి మీరు బయటికి వెళ్తే అప్పులే ఉంటాయి అని. అలాగ నాకు మా నాన్నగారు ఇచ్చిన 300 రూపీస్తో స్టార్ట్ చేశాను నేను సాఫ్ట్ టాయ్స్. అంటే సారీ కొనుక్కోమని ఇస్తే అప్పట్లో 300 మాకు చాలా ఎక్కువ. అవును, దాన్ని ఇలా పెట్టుబడిగా సరదాగా అందరూ వెళ్ళి తెచ్చుకొని స్టార్ట్ చేస్తే కొల్లు శారదా గారు ఏమనేవారంటే, మేయర్ గారు మీటింగ్ పెట్టేటప్పుడల్లా ఫోన్ చేసి చెప్పేవారన్నమాట, లత మీటింగ్ పెడుతున్నాం, వాళ్ళు కుట్టిన బొమ్మలన్నీ తీసుకురండి ఇక్కడ పెడదాం అని చెప్పేవాళ్ళు. అలా పెట్టిన వాటిని ఏంటంటే అక్కడ వాళ్ళు ఈ బయట 150కి వస్తుంది, వీళ్ళు 200 చెప్తున్నారు ఇటు మేడం, వాళ్ళు చేసిన బొమ్మలు కదా తక్కువలో రావాలి కదా అంటే మాకు అర్థమయ్యేది కాదు. మేడం అనేది వాళ్ళ కష్టాన్ని చూసుకోనండి, మీకు 200 లెక్క, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఆడపిల్లలు బయటకు వచ్చి చేస్తున్నారు, ఆ అమ్మాయి అందరికి ఊరకనే నేర్పుతుంది తెలుసా మీకు, అలా చేయండి, అలా వాళ్ళని ఎంకరేజ్ చేయండి.
ఒక్కసారి అమ్మితే 800 వచ్చాయి. వాళ్ళు పాపం నిజంగానే దయతలిచి ఇచ్చినట్టే, మాకు అప్పుడు పెద్ద గొప్పగా కూడా లేవయ్యి. లేదు, దయదలిచి ఇచ్చినట్టే సపోర్ట్ పెద్దలు ఇప్పుడు ఉన్నారు ఆ పెద్దలు పాపం.